ముక్కంటి పండుల మెక్కడి తిండు. ముక్కంటి పండు అంటే ఇక్కడ కొబ్బరికాయని 3 కన్నులు కలిగి ఉన్నది కనుక ముక్కంటి పండులు అంటే కొబ్బరికాయ అంటే ఆయనకి తినేవాడు. అంచేతనే మనం కొబ్బరికాయని కొట్టి ఆయనకి నివేదన చేస్తుంటాం. ముక్కంటి గారాల ముద్దు పట్టి, ముక్కంటి 3 కన్నుల గలవాడు శివుడు పరమేశ్వరుడు. ఆయన యొక్క పరమేశ్వరుడు 3 కన్నులు ఆయనకి ఇష్టమైన వాడుగా ఇక్కడ ముక్కంటి గారాబు ముద్దు పట్టి అనే వర్ణన జరిగింది. పెద్ద కడుపు వేల్పు, ఆయనకి లంబోదరుడు, పెద్ద కడుపు. దానికి మనకి చారిత్రకంగా అనేక కథలు చెప్తారు. ఆ పెద్ద కడుపు వేల్పుగా గణపతిని ఇక్కడ పేర్కొనడం జరిగింది. పిల్లారి, పిల్లారి అనే పదం తమిళ పదం నుంచి వచ్చింది. పిల్లారి పిల్లవాడుగా ఇక్కడ అభివర్ణిస్తారు. కుడుముల తిండికాడు, ఆయనకి ప్రధానంగా గణపతికి మోదక ప్రియుడు. మోదములంటే కుడుములు, ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు, బెల్లం ఇవి ఇత్యాదిగా మన నైవేద్యం పెడతాం. అంచేత ఆ ఉండ్రాళ్ళు, కుడుములు ఇష్టపడేవాడు గణపతికి. ప్రత్యేకంగా ఈ కుడుములతోటి మనకు ఆయనకి ప్రియుడు కనుక నివేదన చేస్తుంటాం. గుజ్జు కొక్కు తేజరవుతూ, కొక్కు తేజ అంటే మూషికంగా ఎలుకను వాహనము కలిగిన వాడు. అచ్చ తెలుగు పదం. కొక్కు తేజరవుతూ మూషికాన్ని వాహనముగా కలవాడు అని ఇక్కడ అర్థం చెప్పుకోవాలి. గుజ్జు వేల్పు, వామనుడు పుట్టేవాడు. గుజ్జు వేల్పుగా, వేల్పు దేవత పుట్టేవాడు వామనుడిగా అభివర్ణించారు. ఒంటి కొమ్ము దేవర, ఏనుగు ఏకదంతం, ఒకే ముఖం ఒకే దంతం కలిగిన వాడు కనుక ఒంటి కొమ్ము దేవర. వెనకయ్య, ఇది వినాయక శబ్దాన్ని నుంచి వచ్చింది. వినాయకుడు అది అచ్చతెలుగులో వెనకయ్య శబ్దముగా పరిణామం చెందింది. ఈ 17 నామాలు. ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డడు, పని చెరుపుల దొర, చేట చెవుల వేల్పు, వంకర తొండంబు వాడు, ఏనుగు మొగంబు దేవర, పాపజండముల మేటి, ముక్కువారల పనులు చెక్కజేసెడు సామి, గరికి పూజల మెచ్చు గబ్బి వేల్పు, ముక్కంటి పండుల మెక్కెడు తిండిడు, ముక్కంటి గారాబు ముద్దు పట్టి, పెద్ద కడుపు వేల్పు పిల్లారి, కుడుముల తిండి కాడు కొక్కు తేజరవుతూ, గుజ్జు వేల్పు ఒంటి కొమ్ము దేవర, వెనకయ్య వినాయకాక్షలీసా అని 17 నామాల్లో శ్రీ మహాగణపతి యొక్క అచ్చ తెలుగు నామాల్లో ఆయన యొక్క ప్రాశస్త్యాన్ని, ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. అటువంటి వినాయకుడు యొక్క ప్రాశస్త్యాన్ని మనం తెలుసుకుంటూ, తొలుతయ విక్రమస్తనుచు దూర్జటినందన నీకు మృక్కెదన్ ఫలితము జేయుమయ్య, తలపంబడు కార్యకలాపమెల్ల నావల పలిచేతి గంటమున వాక్కుననెప్పుడు బాయకుండుమా, ఫలితము తెలివి ఘటింపుమా శతము, దేవ వినాయక లోకనాయక అని దీనికి మనం సంగ్రమంగా విషయం తెలుసుకుంటూ, ఆయన ఈ గ్రంథ రచనలో కూడా మహాభారత రచనకు ఆయన యొక్క ఏకదంతాన్ని దంతాన్ని ఉపయోగించి గ్రంథ రచనకు ఉపయోగించాడుగా, గంటముగా కలముగా ఉపయోగించాడనేది అంటే వేళ మనకి పంచమ వేదముగా ప్రఖ్యాతి చెందిన భారత రచనకు గణపతి యొక్క అనుగ్రహం కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. అటువంటి వేదవ్యాస మహర్షి భారతం లేఖకునగా గంటాన్ని ఆపకుండా వ్రాసిన మేధావిగా గజానుడు గలితుకెక్కాడని ఈ పద్యంలో ఉండే 3వ పాదం మనం పేర్కొనడం జరుగుతుంది. అటువంటి వినాయకుడిని ఈ వినాయక చవితి నాడు కానీ వినాయక చతుర్థి, గణేశ చతుర్థిగా పిలువబడే ప్రతి మాసంలో 4వ తిథి శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో కూడా వచ్చే తిథుల్లో ఆ వినాయక నామస్మరణ చేస్తూ తప్పకుండా ఆయన అనుగ్రహాన్ని మనం పొందాలి. దానికి వినాయక జయ వినాయక విజయదాయక వినాయక, వినాయక జయ వినాయక విజయదాయక వినాయక.